ముహూర్తాలు లేదన్న. నేను జీరో, అస్సలు లేదు. నేను కూడా జీరో. నేను దినం, వాస్తు, ముహూర్తం అస్సలు లేదు. ఇలాంటివి నేను మన నీర్జాకి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అందరికీ ఉంటాయి. 11. ఎక్కడో మనలాంటి విత్తనాలన్నీ ఏదో 1% లో ఉంటారంటే నాకు ఇలాంటి వెళ్తే అస్సలు పని. ఈ 11 కొత్తగా స్టార్ట్ చేశారన్న. అదేంటిది అంటే ఇప్పుడు టైం 11 o'clock 11 minutes అనుకోండి, అర్థమే కాదు నాకు. చేస్తున్న పని ఆపేస్తారన్న. స్టీరింగ్ కూడా వదిలేస్తారేమో, చాలా నడుపుతారు మంది వదిలేసి 11 అని చెప్పి మొక్కేసుకుంటారేమో. అంటే ఇప్పుడు ఏముంది, వాళ్ళు 99% we can't fight. ఏం చేయలేదు. సరెండర్ అయిపోవడం బెటర్. సరెండర్ కూడా అవద్దు. ఓకే, ఏ పని మీరు కానీ మా పని మీరు, సింపుల్ అంతే. అది పెద్ద ఇంకొంచెం టైం పడుతుంది ఇక్కడికి రావాలంటే. లేదు నువ్వు చాలా వరకు వచ్చేసినట్టు, ఎందుకంటే నువ్వు బాగానే వచ్చేసినట్టు. నువ్వు డాన్సన్ చేసావు. డాన్సన్ చేసావు అసలు నాకు అది 3-4 days బ్యాక్ ఉంటాను మా సీన్ చెప్తాను అనమాట. డాన్ సీన్ సేమ్ థింగ్ నేను నిన్నే బెల్లర్తో చేశాను. నాకు గుర్తుంది. ఇలా అనుకుంటూ క్లబ్ లో డాన్స్ చేసుకుంటూ అసిస్టెంట్ నేను. నువ్వు చేయరా అన్న, నేను చేయనన్నా, చేయబే నెక్స్ట్ సినిమా అంటే నెక్స్ట్ సింధూరం కదా, ఏంటి ఉంటావో తీసేయమంటావా, సరే అది అప్పుడు చేశాను. సో మీరు నిన్నే పెళ్ళాడితే చేసే టైం. అవును, బట్ అప్పటికి మీరు సింధూరం అంటున్నారు. నాకు నేను నమ్మలేదు అప్పుడు. బట్ ఏంటంటే తర్వాత అది సరే అదో కదా వద్దులే ఇక్కడ. అదే మాట్లాడుకుందాం అన్న. మన సినిమాల గురించి ఏం మాట్లాడతాం చూడండి ప్లీజ్, మా సినిమా చాలా బాగుంటుందని ఎన్నిసార్లు చెప్తాం. మనకి కరెక్ట్. అది కూడా ఏంటంటే ఫస్ట్ ఎస్ ఓకే, నేను యూస్ టు ఇమిటేట్. నేను ఏంటంటే యాక్టర్స్ ఇమిటేట్ చేసాను కాదు. అప్పుడు అతను కెమెరా అతను లేదంటే వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటే అసలు వంశీ లైక్ వెరీ ఇంప్రెస్ విత్ అమ్మ భలే ఉందని చెప్పేసి ఇలా చేద్దాం అనుకున్నానంటే అప్పటికే మనం స్ట్రగుల్ అయ్యి ఒక్కలే అనుకున్నాం అవ్వదు ఇది. బట్ ఆయన సీరియస్గా ఉన్నాడు, నేను దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలి. అప్పుడప్పుడు అనమాట లొకేషన్కి వచ్చి అడిగాడు అనమాట, ఏంట్రా వర్కౌట్ వెళ్తున్నావా, జిమ్కి వెళ్తున్నావా, వెళ్తున్నాను, ఎల్లుండి కాదు. కానీ ఒకసారి తర్వాత ఏంటంటే అరే ఏమో కొంచెం పని రెండోసారి అడిగాడంటే డెఫినెట్గా అప్పుడు స్టార్ట్